అందరికీ నమస్కారం. చూడండి, ఈ హెయిర్ డై ఎంత మంచిగా నల్లగా వచ్చింది కదా! ఈ హెయిర్ డై నేను మంచిగా హెర్బల్ థింగ్స్ పెట్టుకొని ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఉన్న కాలంలో తెల్ల జుట్టు అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్‌గా ఉంది అందరికీ కూడా. ఈ హెయిర్ డై మాత్రం మీరు వాడి చూడారంటే మీరు తెల్ల జుట్టు ఎంత బాగా నల్లగా మార్చుకోవచ్చు. అలాగే చాలా బాగా పొడుగ్గా కూడా మీరు హెయిర్ అనేది పెరుగుతూ ఉంటదండి. ఇప్పుడున్న కాలంలో ఎవ్వరికైనా లాంగ్ హెయిర్ అంటే ఇష్టం కదా! సో, ఈ హెయిర్ డై హెర్బల్‌గా ప్రిపేర్ చేసుకొని వాడుకున్నప్పుడైతే ఇలా స్ప్లిట్ ఎండ్స్ ఉన్న మన హెయిర్‌ని గూడా బాగా రిపేర్ జేసి మంచిగా జేపిస్తది. అట్లాగే కొన్ని మందరికి హెడ్‌లో డ్రైనెస్ ఉండి ఇచ్చీనెస్ వస్తదనమాట. ఈ రెండిటికి కూడా మంచి సొల్యూషన్‌గా ఈ హెయిర్ డై అనేది కంపల్సరీ ఉంటదండి. అట్లాగే మన జుట్టుకి కావాల్సిన పోషాకి ఇచ్చి మన జుట్టుని బాగా పెంచుకోడానికి కూడా యూజ్ అవుతది. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్న హెయిర్ డై. ఇప్పుడు ఎలా చేయాలి చూపిస్తాను రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేస్ ఎక్కువ ఉన్న ఒక ప్యాన్ తీసుకున్నానండి. దాంట్లోకి నేను నీళ్లు పోసుకుంటున్నాను 1.5 గ్లాసు. సో, సన్న మంటలో ఈ ప్యాన్‌ని పెట్టుకున్నాననమాట. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డికాషన్ రెడీ చేయబోతున్నాను. ఈ డికాషన్ రెడీ చేసిన తర్వాత కొన్ని పొడులతోటి యాడ్ చేసుకోబోతున్నాను మన హెయిర్ డై కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టీ పౌడర్ 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఈ టీ పౌడర్ మనం డికాషన్ తయారు చేసుకోబోతున్నాము. ఈ టీ పౌడర్‌లో చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మన హెయిర్ గ్రోత్‌కి సంబంధించిన చాలా చాలా మినరల్స్, విటమిన్స్ దీంట్లో ఉన్నాయి. ఇది పర్మనెంట్‌గా మన హెయిర్ ఎక్కువ రోజులు నల్లగా ఉంచుకోవడానికి బాగా హెల్ప్‌గా ఉంటది. నెక్స్ట్ నేను యాడ్ చేసుకుంటున్నది ఏంటంటే హైబిస్కస్ అదే మందార పూలు 2 ప్లస్ శంగు పూలు ఒక 4-5 కొంచెం ఎండిపోయినవి వేసుకుంటున్నానండి. సో, ఈ 2 పూలతో కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మన హెయిర్ గ్రోత్‌కి. మన హెయిర్‌ని బాగా షైనింగ్‌గా ఉంచుకోవడానికి ఈ మందార పూలు అనేది బాగా హెల్ప్‌గా ఉంటది. అట్లాగే ఈ శంగు పూలు అనేది మన హెయిర్ కలరు మంచిగా నల్లగా ఉంచుకోవడానికి హెల్ప్ చేస్తదండి. దాంట్లోనే నేను ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ గోరింటాకు వేసుకున్నాననమాట. ఒక చేతి నిండగా గోరింటాకు ఆకులు, ఫ్రెష్ లీవ్స్ వేసేసుకున్నాను. ఈ టిక్కాషనే మనకు కావాలి అందుకని. నెక్స్ట్ నేను దీంట్లోకి లవంగాలు యాడ్ చేసుకుంటున్నాను. 4-5 లవంగాలు యాడ్ చేసుకున్నాననమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా బాయిల్ అవ్వాలండి. సో, ఈ ఇంగ్రీడియెంట్స్ అంతా మంచిగా బాయిల్ అయ్యి దాంట్లో ఉన్న ఎసెన్స్ అంతా మంచిగా దిగిపోవాలి. అట్లాగే ఈ డికాషన్ మనం 1.5 గ్లాస్ ఏసాం గదా! అవి మంచిగా హాఫ్ గ్లాస్‌కి రావాలి. థిక్‌గా కాన్సంట్రేషన్‌గా మనకు కావాలనమాట. అప్పటి వరకు మంచిగా సన్న మంటలోనే మంచిగా మనము బాయిల్ చేపించుకోవాలి. అప్పుడు వరకు మనము ఉంచుకోవాలండి పొయ్యి మీద. దీంట్లో యాడ్ చేసుకున్న ప్రతి ఇంగ్రీడియంటు మన ఇంట్లో దొరికేటివే. చాలా హెర్బల్ థింగ్స్ పెట్టుకొని మనము హెయిర్ డై తయారు చేసుకోబోతున్నాము. కొన్ని మందికి చిన్నప్పుడే బాగానే తెల్ల జుట్లు వచ్చేస్తాయి. ఒకటి వచ్చేటప్పుడు మనం ఏమనుకుంటాము, దీన్ని పీకేద్దాం అనుకుంటాము. అలా మీరు పీకేటప్పుడు ఏమవుతదంటే ఆ ఒక జుట్టే కాదు ఇంకా మిగతా జుట్లకు కూడా బాగానే తెల్ల జుట్లు అయిపోతాయి. అలాగే కొన్ని మందురు ఒక జుట్టు, 2 జుట్టు చూసేటప్పటికే కెమికల్ హెయిర్ డైస్‌కి వెళ్ళిపోతారు. అట్లా కెమికల్ హెయిర్ డైస్ వాడ్డప్పుడు ఏందంటే ఫస్ట్ మంచిగా ఉన్నట్టే ఉంటది. పోను పోను మిగతా జుట్లు కూడా మంచిగా తెల్లగా మారిపోతది కెమికల్స్ వాడడం వల్ల. సో, అట్లాంటోళ్ళకి నేను ఇది బెస్ట్ సొల్యూషన్‌గా నేను చెప్తానండి. మన ఇంట్లో మనము హెర్బల్‌గానే మన డికాషన్ రెడీ చేసుకొని మన హెయిర్ డై తయారు చేసుకోవచ్చు. ఈ నేచురల్ హెయిర్ డై అనేది మన తెల్ల జుట్లంతా బాగా నల్లగా మార్పిస్తది. అట్లాగే మన హెయిర్‌లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. ఇప్పుడు మన డికాషన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన డికాషన్‌ని నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను ఒక గ్లాస్‌లోకి. ఇప్పుడు ఇది కొంచెం వేడిగా ఉంటది గదా! చల్లారే వరకు కాస్త మనం ఆగాలండి. సో, లెట్ ఇట్ కూల్ డౌన్. అప్పుడు అందులోపల మనము మన హెయిర్ డైకి కావాల్సిన పొడిలు ఏందో అది కలిపి పెడతాము. తర్వాత ఈ డికాషన్‌తో పాటు కలుపుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బాండిల్ తీసుకున్నాను. ఈ బాండిల్‌లోకి నేను కొన్ని పొడులు యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను త్రిపుల సూర్ణం యాడ్ చేసుకుంటున్నానండి. ఈ త్రిపుల సూర్ణం అనేది ఒక 3 పండులో వస్తున్న పౌడర్ అనమాట. అదే అండి ఆమ్ల, తాంద్రికాయ అండ్ కడకాయ. ఇవి పౌడర్ చేసి నేను ఇంట్లోనే తయారు చేసుకున్న ఇది త్రిపుల సూర్ణ. ఇది మన హెయిర్‌కి స్ట్రాంగర్ ఇస్తది, హెల్తీయర్ ఇస్తదండి. నెక్స్ట్ నేను యాడ్ చేసుకున్నది ఏంటంటే హెన్నా పౌడర్ అండి. ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. హెన్నా పౌడర్ అనేది మనకు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన హెయిర్ గ్రోత్‌కి.
లాస్ట్‌గా నేను గుంట గలగరా పొడిలు 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఈ గుంట గలగరా పొడి అనేది మన హెయిర్‌ని మంచిగా గ్రోత్ చేపించుకోవడానికి బాగా సహాయపడుతది. అట్లాగే బాగా నల్లగా ఉంచుకోవడానికి కూడా మంచిగా హెల్ప్ చేస్తది. ఈ తిరుపల చూర్ణం అని చెప్పాను కదా! అది ఇంకా ఏం చేస్తదంటే మన హెయిర్ ఫాల్‌ని కంప్లీట్‌గా రెడ్యూస్ చేస్తదనమాట. ఇన్‌ఫ్లమేషన్స్, డాండ్రఫ్ అన్నీ కూడా తక్కువ చేస్తది. మన హెయిర్‌ని మంచిగా ప్రమోట్ చేస్తదనమాట. సో, ఇప్పుడు నేను యాడ్ చేసుకున్న ఈ పౌడర్స్‌ని మంచిగా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న డికాషన్ ఉంది గదా! అవి 2 మంచిగా కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మన హెయిర్ డై రెడీ చేసుకోడానికి. కొద్దిగా ఈ డికాషన్ పోసుకొని ఆ 3 పొడులతో పాటు మంచిగా మిక్స్ చేసుకోవాలి కట్టలు లేకుండా. చాలా స్మూత్‌గా మనకు కన్సిస్టెన్సీ రావాలండి. ఈ హెయిర్ డై ఇప్పుడు ఎలా మంచిగా స్మూత్‌గా ఉంది చూసారా? దీంట్లో యాడ్ చేసుకున్న పొడిలు అంతా హెర్బలే అండి. ఎట్లాంటి కెమికల్స్ లేవు. ఇప్పుడు చిన్న పిల్లకి అంత తెల్ల జుట్లు వస్తున్నాయా? వాళ్ళందరూ కూడా ఇట్లాంటి హెయిర్ డైని వాడుకోవచ్చు. కెమికల్ సైడ్ వెళ్లారంటే కంపల్సరీ ఉన్న నల్ల జుట్లు కూడా మంచిగా తెల్లగా మారిపోతది. అందుకని కెమికల్ సైడ్ అస్సలు పోవద్దండి. ఇట్లాంటి హెర్బల్ హెయిర్ డై అనేది ఇంట్లో తయారు చేసుకొని వాడి చూడండి. చాలా మంచి బెనిఫిట్ అనేది ఉంటది. ఇప్పుడు మన హెయిర్ డై అనేది మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ హెయిర్ డైని మనము ఒక రాత్రి అంతా ఉంచుకోబోతున్నాము. ఉంచిన తర్వాత చూపిస్తానండి. చూడండి ఒక రాత్రి అంతా ఉంచిన తర్వాత పక్క రోజు ఉదయం ఎంత మంచిగా నల్లగా మనకు హెయిర్ డై అనేది దొరికింది. ఈ హెయిర్ డైని మనం ఎలా అప్లై చేసుకోవాలనేది నేను విషయం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెయిర్ డై వాడడానికి ముందు మంచిగా తలస్నానం చేసుకోండి. మీ హెయిర్ అంతా మంచిగా డ్రైగా ఉండాలి, ఆయిల్ లేకుండా. తర్వాత ఈ హెయిర్ డైని మంచిగా అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు బాగానే తలస్నానం చేసుకోవచ్చు. మైల్డ్ షాంపూ పెట్టి తలస్నానం చేసుకోండి. షాంపూ గురించి అంటున్నారా? మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. అవి కూడా వెళ్ళి చూడండి. చాలా మంచిగా బెనిఫిట్‌గా ఉంటది మీరందరికీ. సో, ఈ హెయిర్ డైని మంచిగా మీరు ఇంట్లోనే హెర్బల్‌గా తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఎట్లాంటి కెమికల్స్ లేదు. మీ హెయిర్ అనేది బాగా హెల్తీగా ఉంటది. చూడండి మన హెయిర్ డై అనేది ఎంత మంచి కన్సిస్టెన్సీలో మంచిగా నల్లగా మనకు దొరికింది కదా! సో, ఇప్పుడున్న కాలంలో కెమికల్స్ డైస్‌కి పోకుండా కంపల్సరీ ఇట్లా న్యాచురల్ హెయిర్ డై అనేది మన ఇంట్లోనే తయారు చేసుకొని వాడి చూడండి. మీరు కంపల్సరీ మంచిగా గుడ్ ఎక్స్‌పీరియన్స్ దొరుకుతది. చూడండి నేను అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేసుకున్నానని నేను అప్‌లోడ్ చేసి ఉన్నాను. సో, మీరు కూడా ఇట్లాగే ఒక బ్రష్ తీసుకొని మంచిగా స్కాల్ప్‌లో అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత ఆహ్, తలస్నానం చేసుకోండి. సో, ఈ వీడియో యూస్‌ఫుల్‌గా ఉందనుకుంటే మా వీడియోస్‌ని లైక్ చేసుకోండి. మీరు ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ అవర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.